For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, నేను మీ శ్రావ్య. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు అనేవి కామన్ అయిపోయాయి. మరి ఎలాంటి కష్టాలను మనం చెప్పుకుంటే అది ప్రేమ సమస్య అవ్వచ్చు, పెళ్లి సమస్య అవ్వచ్చు, సంతాన సమస్య అవ్వచ్చు, పెళ్లి సమస్యలు అవ్వచ్చు, ఇంకా ఎన్నో సమస్యలు. మరి ఈ సమస్యలన్నింటినీ గట్టెక్కించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు కోయిదర శ్రీనివాసరాజు గారు. మరి అసలు గురువు గారు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎలా గట్టెక్కిస్తారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మరి ఇన్ని రంగాలుండగా ఇతను జ్యోతిష్యంకే ఎందుకు వచ్చారనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుదేశతి ఫలయా బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మి సర్వగవతిగామి దర్శ దత్తాత్రేయానమి సంతిని సిద్ధి కురు 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 స్వహ కురో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. చెప్పు తల్లి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు, ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు అనేవి కామన్ అయిపోయి, మరి ఈ కష్టాలన్నిటిని మీరు ఎలా గట్టెక్కిస్తారు? ఇంతకన్నా ముందు మీరు ఈ జ్యోతిషాలకి ఇది పెట్టాలని ఎందుకు అనుకున్నారు? ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? అసలు మీ జీవిత చరిత్ర ఎలా ఉంది? మీరు ఎక్కడ పుట్టారు? మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? మీ తాత ముత్తాతలు ఏం చేసేవారు? దీని గురించి మాకు కొంచెం చెప్పండి గురువుగారు. అయితే అమ్మా, మాది వచ్చేసి మా తాతలు ముత్తాతల నుంచి భద్రాచలంలో మాదంతా గుట్టాయిగూడెం, కొండగూడెం. ఆ కొండగూడెంలో మా తాతలు మా ముత్తాతలు మొత్తం అక్కడ వాళ్ళు అడవిలోనే జీవించుతూ, అడవిలోని పండ్లు పలహారాలు. అప్పుడు ఏమి లేవుగా తల్లి, ఆహారం అనేది వరి అనేది అప్పుడు ఏం లేదు కదా. కాబట్టి అప్పట్లోనే అడవిలోనే ఉంటూ కష్టపడుతూ అక్కడ చాలా చాలా సంవత్సరాల పాటు మా తాతలకు తాతలు అందరూ కలిసి వాళ్ళు మా అమ్మవారు కొండదేవతలు పూజలు చేస్తూ మా పరంపర నుంచి ఇలాగే వస్తుంది. మా తాతగారు మా నాన్నగారికి మళ్ళీ మేము అలాగా మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకున్న విషయం ఏమిటంటే, మా గురువు గారు మాకు చిన్నప్పుడు 9 సంవత్సరాలు ఉన్నప్పుడే చేతిలో పసర పోస్తారు. పసర పోస్తే ఆ పసరలోనే అనేది మనిషికి ఉండాల్సిన ఒక పవర్ అనేది తెలిసిపోతుంది. ఆ పవర్ అంటే ఈ విద్య ఆయనకి అబ్బుతా అబ్బదా అనేది అక్కడ మా గురువులు టెస్ట్ చేస్తారు. ముందు మమ్మల్ని ఆకు పసరతోని చేతిలో వేసి అంజనం వేసేసి చూసి, మరి నువ్వు ఇట్లా జ్యోతిష్యం చెప్పాలనుకుంటున్నావు కదా, మరి అది నీకు కరెక్ట్గా సక్సెస్ అవుతుందా కాదా అనేది మా గురువులు మాకు విద్య నేర్పిస్తారు. అక్కడ దాంట్లో ఫస్ట్లోనే మాకు అర్థమైపోతుంది. అక్కడ గురువులు మాకు చూపిస్తారు. ఏమని చూపిస్తారంటే, మాకు పసర పోస్తారు, చేతులు అరిచేతులు పసర పోస్తారు. ఆ పసర పోసేసి ఆ పసరలోనేది కరెక్ట్గా గడ్డ మాదిరి కట్టిందనుకోండి, మాకు ఆ భగవంతుడు పవర్ అనేది మాలో ఉన్నట్టుగా. ఆ గడ్డ ఏమి లేకోకుండా మామూలుగా పసర పోసినట్టుగా ఉంటే ఇక దేనికి పనిచేయడు. అక్కడ ఎగసాయము, గొర్రెలు, మేకలు, ఆవులు అక్కడ చేసుకోవాల్సిందే. కాబట్టి మా తాతల ముత్తాతల నుంచి వస్తున్న మా పరంపర మొత్తం ఇదే. కాబట్టి మేము చిన్న వయసు నుంచి ఆ జ్యోతిష్యం అనేది మాకు గురువులు ఇచ్చిన ఒక ప్రసాదం. జ్యోతిష్య శాస్త్రం, వైద్య శాస్త్రం, తర్వాత మూలికలు, ఆయుర్వేద మూలికలు మా గురువు గారు మాకు నేర్పించిన విద్య. కాబట్టి ఆ గురువు గారు మాకు నేర్పించిన విద్యని మేము 10 మందికి పంచాలి, 10 మందికి మేము చేయాలి, ప్రజలను కూడా మేము కొంచెం హెల్ప్ చేయాలనేది మాకు మనసులో ఉండాల్సిన ఆలోచన. తర్వాత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు భద్రాచలం నుంచి మేము అంబవారు గూడెము, మేడారము, సమ్మక్క,
తర్వాత ఇట్లా శ్రీశైలము, తర్వాత ఇట్లా దోమల పెంట, ఈగల పెంట మొత్తం అకంత పూజలు చేసుకుంటూ కట్టుకుంటూ మొత్తం అష్టాదశ శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా. ఈ 18 శక్తిపీఠాలలో కొన్ని శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళి మేము తపస్సులు చేసి ఒంటికాలుతో తపస్సు చేసినవి కొన్ని రోజులు ఉంటాయి. తర్వాత కొన్ని రోజులు మేము ఆహారం లేకోకుండా కొన్ని రోజుల పాటు దీనికి దీక్ష తీసుకొని దీనికి చేయాల్సిన విధానం ప్రకారంగా ఎన్నో విద్యలు ఉంటాయి. దీంట్లో పసరకట్టు, ఆకుకట్టు, వెలుగు కట్టు అనేది కొన్ని కట్లు ఉంటాయి. కాబట్టి మా గురువులు మాకు కొన్ని నేర్పించిన విద్యల వల్ల మాకు మెయిన్గా తమలపాకులో దాంట్లో కాటిక వేసేసి అంజనం వేసి చూసి ముఖ లక్షణము చూసి పేరు బలాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ముఖ లక్షణాన్ని చూసి మేము ఈ 12 రాశుల వాళ్ళకి ఏ రాశి అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము వాళ్ళందరి పేరు బలాన్ని బట్టి మేము చూసి చెప్తూ ఉంటాము. మాకు ఎవరెవరో పెద్ద వాళ్ళు కూడా ఫోన్లు చేస్తుంటారు చాలామంది. ఎందుకంటే నమ్మకం ఉండవాలే. నమ్మితేనే భగవంతుడు, నమ్మకపోతే రాయే. యత్నము ప్రయత్నమురా అన్నాడు. మన మానవ ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి మెయిన్గా మా గురువులు నేర్పించిన ఈ విద్యని మేము ఇప్పుడు వరకు ప్రజలకి అందరికీ పెద్ద దొరలందరినీ కలిసి పెద్ద వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి మేము అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చి, కొండ ఆశీర్వాదం ఇచ్చి, వాళ్ళ మీద ఎలాంటి దిష్టి ప్రాబ్లాలు ఉన్నా, ఎలాంటి గ్రహ ప్రాబ్లాలు ఉన్నా, ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి శాతబడి చెడు ప్రయోగాలు ఉన్నా మేము దాన్ని తొలగిస్తుంటాం. కాబట్టి దేనికైనా కూడా ఒక నమ్మకమే ఇంపార్టెంట్. కాబట్టి మేము గత 36 సంవత్సరాల నుంచి ఇదే ఊరిలో ఇదే సాయిబాబా గుడి దగ్గర ఇక్కడే నివసిస్తూ వచ్చిన ప్రజలందరికీ వాళ్ళ కష్టాలని మేము తెలుసుకొని వాళ్ళు ఎవరెవరో వస్తారో మా ఆఫీస్కి ఇక్కడికి రాగానే వాళ్ళ ముఖ లక్షణం చూడంగానే మా అమ్మవారు మాకు చెప్పేస్తుంది. ఆహా, ఈ బాధలో వచ్చాడు ఈ శిష్యుడు ఈ బాధతో వచ్చాడు కాబట్టి ఈ బాధకు నువ్వు చెప్పాలనేది మాకు అమ్మవారు మా మీద పూనుకొని ఆ సమ్మక్క సారక్క వనదేవత సమ్మక్క సారలమ్మ తల్లి, తర్వాత వనదేవత ఆ కొండ దేవత ఆశీర్వాదంతో మాకు ముఖము చూడగానే ఆ ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో ఉన్న భావ్యము, వాళ్ళ మనసులో ఉన్న బాధలు, వాళ్ళు చేసే కష్టము విధానాలు, వాళ్ళు పడే బాధలు, తర్వాత వాళ్ళు కొన్ని లవ్ విషయాలలో కొంత ఫెయిల్ అయిపోవటం, తర్వాత రాజకీయ విషయాలలో కొంచెం బ్రేక్ కావటం, తర్వాత వాళ్ళకి ఉద్యోగ విశేషాల్లో చేతిగాడికి వచ్చి కొన్ని భంగం కావటం, అలాంటి కొంత సతమతం అయిపోతుంటారు. కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ మేము గత 36 సంవత్సరాల నుంచి ఇదే ఊరిలో ఇక్కడే ఉండి ప్రజలందరికీ మేము సేవ చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ మేము ఆ అమ్మవారు దయ వల్ల అందరూ బాగుండాలి, వాళ్ళు చేసే పనులు బాగుండాలని వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పి దానికి కొంత రెమెడీ ఉంటుందన్నమాట. వాళ్ళకు ఉండాల్సిన కొన్ని దోషాలు ఉంటాయి కదా, ఆ దోషాలను పట్టి ఈ దోషానికి ఇలా శాంతం చేయాలి, ఈ దోషానికి ఈ గుడికి వెళ్ళాలి, ఈ దోషానికి మీరు ఈ పూజ చేయాలి, మీరు ఈ కలర్ వేయాలి, ఈ బట్టలు తొడగాలి, ఏ రోజు మీరు పూజించాలి, ఏ దేవుణ్ణి మీరు పూజించాలి, ఏ దేవుని పూజించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేస్తే మీ సమస్య తీరుతుంది అనేది ఆ సమస్యల గురించి మేము చెప్తుంటాము. మీరు చేసిన చిన్న తప్పుల వల్ల మీ తల్లిదండ్రులు మానసికంగా లైఫ్ లాంగ్ వరకు మిమ్మల్ని చూసుకుంటూ మీ ఫోటో చూసుకుంటూ వాళ్ళు ఎంతో వేదనతో ఉంటారు. అంటే ఆ వేదన మామూలు వేదన కాదు. కాబట్టి జీవితాంతం మా అబ్బాయి ఎలా వెళ్ళిపోయాడు, మా అమ్మాయి ఎలా చనిపోయింది, అరే అది చదివికోకుండా బాగుండేది, ఆ ఉద్యోగం చేయకపోయినా బాగుండేది, లేదు ఆమెకు పెళ్లి చేశాను, పెళ్లి చేసిన కాంచి ఇలా జరిగింది, ఆ పెళ్లి చేయకోకుండా ఉన్నా కూడా బాగుండేది అనేట్టుగా చాలామందికి మనసులో చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మా జ్యోతిష్యాలయానికి శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠము ఇక్కడ మేము 36 సంవత్సరాల క్రితంలో పెట్టాము. ఈ 36 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రజలు మానసికమైన బాధలతో పడేవాళ్ళు, కష్టాలలో ఇబ్బందులు పడే వాళ్ళకి మేము చాలా హెల్పింగ్ చేసి వాళ్ళ పేరులో మేము పూజలు చేసి వాళ్ళు బాగుండేట్టుగా కొన్ని రెమెడీలు చెప్పి కొన్ని చేస్తూ వస్తూనే ఉన్నాం. మాది హైదరాబాదు దిల్సుఖ్ నగరు.
శ్రీ సమ్మక్క సారలక్క మహాశక్తి జ్యోతిష్య పీఠం. ఈ జ్యోతిష్య పీఠము దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా ఉంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వచ్చి కలవగలరు. మీకు డైరెక్ట్గా వచ్చి కలిసిన వెడల మీ ముఖము లక్షణము చూసి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చూసి దానికి చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఇంత దూరం రాని వెడల మీ పేరు, మీ ఫోటో మాకు పంపిస్తే వాట్సాప్ ద్వారాగా కానీ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ పేరు, వయసు, గోత్రనామాలు మాకు పంపిస్తే మేము చూసి చెప్తాము. లేదు మీ దగ్గర జాతక బలం మీ దగ్గర లేని వెడల మీ పేరు, ఫోటో పంపిస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చూసి చెప్పగలుగుతాము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. చూసారు కదండి, మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి సందేహాలున్నా, అది ప్రేమ విషయం కానీ, పెళ్లి విషయం కానీ, ఎలాంటి సమస్యలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, గురుగారిని సంప్రదించండి. గురుగారు ఫోన్లో కూడా సమాధానం చెప్తారు మీకు. తప్పకుండా గురుగారిని సంప్రదించండి. ధన్యవాదం.